ఒకే చోట సాధకులైనటువంటి వారు ఈ రెండు చేతులను ఇట్లా రాపిడి చేసినప్పుడు ఇట్లా వేడి పుట్టుచుండదో, మీరు ఒకే నామమును ఒకే స్థలమున ఎప్పుడు పరమాత్మ ధ్యానము పరమాత్మ చింతన ధర్మాచరణ కలిగి మీరు మాట తప్పకుండా సన్మార్గ ప్రవర్తకులై మీరున్నప్పుడు ఒక జ్ఞానాగ్ని ఉదయిస్తుంది. మీకు జ్ఞానాదేవత కైవల్యం, జ్ఞానం వల్ల జీవుడు ముక్తి పొందుతాడు. అందుకోసమే కోతులలాగా ఈరోజు ఒక దేవుణ్ణి, రేపు ఒక దేవుణ్ణి, ఈరోజు ఒక గురువుని, రేపు ఒక గురువునని, ఈ సమయాలు, ఈ ముహూర్తాలు సరిలేవు, ఆ ముహూర్తాలు సరిలేవు, ఇవి కాదు. భక్తునికి ఎప్పుడు సుదినములు, అశుభ దినములు లేనే లేవు. ఏనాడు సూర్యుడు ఉదయించడో ఆనాడు అశుభదినము. ఎప్పుడు భక్తునికి శుభదినమే. ఏనాడు పరమాత్మ ధ్యానాన్ని చెయ్యవో, పరమాత్మను స్మరించవో, ఆనాడు దుర్దినముగా మీరు లెక్కించుకోండి అని మన మహర్షులు చెప్పినారు. మరి సుదినములు, ఈ దినములని ఎట్లంటే అజ్ఞానులైనటువంటి వారికి నిర్ణయించినారు. వాళ్ళు సంవత్సరం పొడుగు పరమాత్మ చింతన చేయలేరు. అందుకోసం సోమవారము, శుక్రవారములు, గురువారములు, బుధవారములు, కార్తీక వైశాఖ మాసములను మొట్టమొదలు శ్రావణ ముఖ్యములను శుక్రవారము నట్టులే సోమవారమందు భక్తితో పూజించు వారికి ముక్తినిత్తు అన్నారు భగవంతుడు. అందుకోసమే ఈ సుదినములన్నీ ఎవరికంటే అజ్ఞానులకు మాత్రమే. వాళ్ళు ఎప్పుడు చేయలేరు. సోమవారం వచ్చింది పూజ చేద్దాం, శుక్రవారం వచ్చింది, మాఘమాసం వచ్చింది, కార్తీక మాసం వచ్చింది, వైశాఖ మాసము, శ్రావణ మాసములని ఈ మాసములు ఎదురు చూస్తూ అట్టి సుదినముల ఏందైనా సరే పరమేశ్వర ధ్యానము చేయుచున్నటువంటి పుణ్యపురుషులకు సమస్త పాపనుడు విముక్తులై ముక్తి పొందుతారని పురాణముల యందు చెప్పబడింది.